ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి, సర్వ సృష్టికర్త, జయరక్షకుడా, నీ ఘనమైన నామం కొరకే నీ కొందనాలు. మా కొరకే ఈ భూమి మీదకి లోక పాపను మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్లగా ఈ భూమి మీదకి వచ్చి దేవా, కోళ్ళు గొర్రెలు ఎడ్డ రక్తం ద్వారా పాప క్షమాపణ లేదని దేవా, నీవే లోకానికి కన్యక గర్భవతి కుమారుని కనును అయా, జన్మలో పరిశుద్ధత, జీవించిన 30 సంవత్సరాల పరిశుద్ధత, అయా జీవించిన దినాల్లో పరిశుద్ధి కలిగి అయా భూమి మీద దేవా కామ క్రోధ మదమత్యాన్ని జయించి అయా కుంటువారిని గుడ్డివారిని మగవారిని స్వస్థపరిచి చనిపోయిన వారిని బ్రతికించి నీవు మా పాపను కొరకే మరణించి మృత్యు తిరిగి లేచి అయా పరలోకానికి వెళ్ళి భూమి మీదకి వచ్చి తిరిగి 40 దినాలు మాకు అగపడి అయా నీవు చనిపోయి లేచిన దేవుడు అని రుజువు చేసి అయా నీ నుండి స్థలంలో మీరు ఉండలాగన మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తానని, ఇదిగో త్వరగా రాబోతున్నానని అయా నువ్వు తెలియజేసిన నీ ఉద్దేశాలన్నింటిని బట్టి యుగయుగాలు ఉండే ఆ రాజ్యంలో మమ్మల్ని కూడా ఉంచాలని ఇష్టపడినందుకు వందనాలు. ఏ ఒక వ్యక్తి నశించిన నరకాన్ని పోట నీకు ఇష్టం లేదని దేవా, మా కొరకే నువ్వు చేసిన నీ మరణ పునరుద్ధానములో నిన్నే ఘనపరుస్తూ ఉన్నాను. ఈ దినము క్రైస్తవులను వ్యతిరేకించి దాడులు జరిపించే వారి మారు మనసు రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాను. వారిని క్షమించు. సువార్తకు వ్యతిరేకించే వారి మారు మనసు రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభా. క్రైస్తవ విశ్వాసమునకు వ్యతిరేకించే రాజకీయ పార్టీలను దర్శించు, గద్దించు. చర్చిల నిర్మాణము అడ్డగించే వారిని దేవా క్షమించు, రక్షించు. హింసించబడుచున్న క్రైస్తవ విశ్వాసుల కొరకు ప్రార్థిస్తున్నాను. హింసల నుంచి విడుదల కలుగుచేయి. హింసింపబడుచున్న సంఘ కాపరులు సేవకులని అవమానపరుస్తూ, సువార్తని అడ్డగిస్తూ, చంపుతూ, గాయపరుస్తూ దేవా బహు కఠినంగా ప్రవర్తిస్తున్న వారు నీ ఉగ్రత గురి కాకుండా సహాయం చేయి. దేవుని పనిలో హతసాక్షులైన వారి కుటుంబాల కొరకు దేవా నీ పనిలో ఉంటూ సేవకులే, పరిశుద్ధులే అయా నీ సేవలో అయా ఈ యొక్క మత్తోన్మాదుల ద్వారా ఇతరుల ద్వారా ఆయన చంపబడిన వారి కుటుంబాలని కాపాడు, ఆదరించు, పోషించు. భారతదేశంలో క్రీస్తు యేసుని వ్యతిరేకించే రాష్ట్రముల కొరకు ప్రార్థిస్తున్నాను. మా దేశంలో ఏ రాష్ట్రంలో వ్యతిరేకం కలిగి వారు ఉన్నారో వారిని క్షమించు. ప్రజల్లో అయా మత సాందస్యవాదము తొలగినట్లుగా ప్రజల్లో ఉన్న మత సాందస్యవాదను తీసివేయు. భారతదేశంలో అయా మరి ప్రతి ఒక్కరికి స్వచ్ఛముగా దేవా ఇష్టం వచ్చిన దేవుని ఆరాధించే ధన్యతను, పరిపూర్ణతను దయచేయి. వ్యతిరేకించబడే ప్రజలు రక్షణ కొరకు, హింసింపబడుచున్న వారి దేవుని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. వారిని ఆదరించి వారికి సహాయము దయచేయమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సియోను గీతాల నుండి 748వ పాట పాడదాం. ప్రభు యేసుని నేను వెంబడింతును, ప్రభు యేసుని నేను వెంబడింతును, తన అడుగు జాడలలో నడచెదను, తన అడుగు జాడలలో నడచెదను. లోకమును విడాచి సిలువను మోసి, లోకమును విడాచి సిలువను మోసి, దీక్షతో ప్రభుని వెంబడింతును, దీక్షతో ప్రభుని వెంబడింతును. ప్రభు యేసుని నేను వెంబడింతును, ప్రభు యేసుని నేను వెంబడింతును, తన అడుగు జాడలలో నడచెదను, తన అడుగు జాడలలో నడచెదను. కాపరి యేసు స్వరమును వినుచు, కాపరి యేసు స్వరమును వినుచు, చూపెట స్థలములకేగేదను,
ప్రభు యేసుని నేను వెంబడింతును, ప్రభు యేసుని నేను వెంబడింతును. తన అడుగు జాడలలో నడచెదను, తన అడుగు జాడలలో నడచెదను. చీకటి జగతిని తాపించుకొని, చీకటి జగతిని తాపించుకొని, వాక్యపు వెలుగులో వెంబడింతును, ప్రభు యేసుని నేను వెంబడింతును, ప్రభు యేసుని నేను వెంబడింతును. తన అడుగు జాడలలో నడచెదను, తన అడుగు జాడలలో నడచెదను. పాప విశాల మార్గము విడచి, పాప విశాల మార్గము విడచి, పరుగెడుతను జీవ మార్గమున, ప్రభు యేసుని నేను వెంబడింతును, ప్రభు యేసుని నేను వెంబడింతును. తన అడుగు జాడలలో నడచెదను, తన అడుగు జాడలలో నడచెదను. అంతము వరకు స్థిరముగా నిలచి, అంతము వరకు స్థిరముగా నిలచి, అమూల్య మకుటము పొందేదను, ప్రభు యేసుని నేను వెంబడింతును, ప్రభు యేసుని నేను వెంబడింతును. తన అడుగు జాడలలో నడచెదను, తన అడుగు జాడలలో నడచెదను. మొదటి కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం 13వ వచనం కూడా చదువుదాం. ఆలయ కృత్యములు జరిగించువారు ఆలయము వలన జీవనము చేయుచున్నారనియు, బలిపీఠము వద్ద కనిపెట్టుకు ఉండువారు బలిపీఠముతో పాలివారి ఉన్నారని మీరు ఎరుగురా? అలాగున సువార్త ప్రచురించువారు సువార్త వలన జీవింపవలనని ప్రభువు నియమించున్నాడు. నేనైతే వీటిలో దేనిని వినియోగించుకొనలేదు. మీరు నా ఎడల ఇలాగు జరపవలనని ఈ సంగతులను రాయను లేదు. ఎవడైనను నా అతిశయమును నిరర్ధకము చేయకుంటే కంటే నాకు మరణమే మేలు. ఆ శ్రేష్టంబు గ్రంథములో ఎచోట చూచిన ఆధరణయున్నది, సుఖదుఖములో వాగ్దానమున్నది. విశ్వాసముంచి ధ్యానించుడి, విశ్వాసముంచి ధ్యానించుడి. ప్రభునందు ప్రేమైన దేవుని పిల్లలందరికీ, దేవుని సేవకులకు, పరిశుద్ధులకు, అన్యులైన మా ప్రియులు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. గనుక మీ అందరూ బాగున్నారని విశ్వసిస్తూ ఉన్నాం, ప్రార్థిస్తున్నాం. మీరు కూడా మా కొరకు ప్రార్థిస్తున్నారని నమ్ముతూ ఉన్నాం. ప్రభు యొక్క ఉద్దేశాన్ని మరొక పర్యాయము మొదటి కొరింథీ పత్రిక 9వ అధ్యాయము అపోస్తున్న పౌలు ఎఫెసీ చెరలో ఉంటూ కనుక 3 వ్యక్తుల ద్వారా కొరింథీ సంఘానికి పంపించిన ఉత్తరాన్ని గురించి మనము చదువుతున్నాం. సహజంగా ఉత్తరము రాసినప్పుడు ఆ ఉత్తరములో స్పష్టత అనేది ఎందు నిమిత్తం రాస్తున్నారనేది ఆ ఉత్తరములో మనం రాసేటప్పుడు ఫలానా ఉద్దేశంతో ఉత్తరాన్ని రాస్తున్నామని ఎలాగ రాస్తామో అలాగే పౌలు కూడా ఎఫెసీ సంఘంలో కొరింథీ సంఘంలో ఉన్న ప్రతి లోటుపాటుల్ని కూడా ప్రతి అవిధేయత స్థితుల్ని కూడా కడవరికి దేవుని అక్కడున్న సేవ చేస్తున్న దేవుని సేవకుల్ని కూడా ఏ రీతిగా పట్టించుకోవాలి,
దేవుని సేవకుల్ని ఎలా గౌరవించాలి, దేవుని సేవకుని మాట ఎట్లా వినాలి, దేవుని సేవకుడిని కడవరికి తన యొక్క ఆహారం విషయంలో, తన పోషణ విషయంలో, తన కుటుంబం విషయంలో ఏ రీతిగా వారు పోషించబడాలి, ఏ రీతిగా వారు సేవ చేయాలి, ధర్మశాస్త్రం ఏం చెప్తుంది, లేవీలు ఏ రీతిగా జీవించారు, ఏ రీతిగా గత కాలంలో ఉన్న సేవకులు ఏ రీతిగా జీవించారు, నేను నా ఒక వ్యక్తిగత జీవితంలో నేను ఏ రీతిగా దేవుని మీద ఆధారపడి సేవ చేస్తూ వచ్చాను అనేది పౌలు చాలా విషయాలు చెప్తూ వచ్చాడు. ఇక్కడ 16-12 వచనం చూస్తే, ఆలయ కృత్యంలో జరిగించువారు ఆలయము వలన జీవనము చేయుచున్నారనియు, బలిపీఠం వద్ద కనిపెట్టుకుని ఉండేవారు బలిపీఠముతో పాలువారున్నారని మీరు ఎరుగురా. అలాగనే సువార్త ప్రచురించేవారు సువార్త వలన జీవింపవలనని ప్రభువు నియమించి ఉన్నాడు. లేవీలకు ఏ స్వాస్థ్యము లేదని నిన్న వర్తమానంలో తెలియజేశాను. కనుక లేవీలకి స్వాస్థ్యము ఎవరు అంటే దేవుడే, యెహోవా, యేసు ప్రభువు. తన ప్రతి అవసరతను కన్న తల్లి తన రొమ్ము నుంచి బిడ్డకి పాలిచ్చినట్లుగా ఒక సేవకుడుగా, ఒక విశ్వాసగా నీ ప్రతి అవసరతని కూడా కనుక నువ్వు దేవుని మీద ఆధారపడాలి. ఆయన దగ్గర నుంచే నువ్వు సంపాదించుకోవాలి. ఆ పిల్ల, ఆ చిన్న బిడ్డ ఆ తల్లి కొరకు, ఆకలి కొరకు ఎలాగ ఆశిస్తాదో ప్రతి సేవకుడు, ప్రతి విశ్వాసి కూడా దేవుని మీద ఆ రీతిగా నీ ప్రతి అవసరత ఫిలిప్పీ 4:19 ప్రకారంగా క్రీస్తు మహిమలో నీ ప్రతి అవసరతను దేవుడు తీర్చలాగున నువ్వు ఆయన మీద ఆధారపడాలి. ఆలయ కృత్యములు జరిగించేవారు ఆలయం వల్ల జీవనము చేయుచున్నారని మీరు ఎరుగురా. కనుక బలిపీఠంలో కనిపెట్టుకున్న ఉన్నవారు బలిపీఠముతో పాలివారు కారా అంటే దేవుని సేవకుడు ఏ రీతిగా పోషించబడాలి అనేది స్పష్టంగా దేవుని వాక్యాన్ని తెలియజేస్తూ ఉన్నాడు పౌలు. కృతజ్ఞత, సమర్పణ, ప్రతిష్టార్పణ, దశమ భాగం, ప్రథమ ఫలము, ఆస్తిలో భాగం. కనుక సమర్పణ, కనుక దేవుని కుడి చేయించింది ఎడమ చేతికి తెలియకుండా నువ్వు దేవుని పనిలో ఏ రీతిగా సహకరించాలనేది మనము సామెతల గ్రంథము 3వ అధ్యాయాన్ని గమనించినట్లయితే ఇక్కడ ఎంతో స్పష్టంగా రాయబడుతూ వచ్చింది. ఒక విశ్వాసగా మన ప్రభు కొరకు జీవించేటప్పుడు ఆయన ఎదుట మనము ఏ రీతిగా ఉండాలి అనేది ఇక్కడ రాయబడి 8వ వచనం. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము, నీ ఎముకలు సత్తువు కలుగును, నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలమును నీ ఆస్తులో భాగమిచ్చి యెహోవాను ఘనపరచము. అప్పుడు కొట్టుల్లో ధాన్యము సమృద్ధిగా ఉండును, నీ గానుగల నుండి క్రొత్త ద్రాక్షరసము పైకి పొరిలి పారిను. కనుక నువ్వు ఒక విశ్వాసగా ఆశ్రయించబడాలి అంటే దేవుని సేవకుడు ఆలయమును జరిపించినప్పుడు ఆరాధనలు, సంఘ ప్రార్థన, కనుక సంఘము ద్వారా సువార్త, సంఘములో ఆల్నైట్ ప్రేయర్, సంఘము ద్వారా ఏ కార్యక్రమాలు జరిపినప్పుడు కూడా ఆ సేవకుని యొక్క పోషణ అమెరికా నుంచి, రష్యా నుంచి, ఆస్ట్రేలియా నుంచి రావడము కాదు. ఆ సేవకుని యొక్క పోషణ ఎక్కడి నుంచి రావాలి అంటే మంద కాసిన వాడు మందపాలు తాగాలని, కనుక ద్రాక్ష తోట వేసినవాడు ద్రాక్ష పళ్ళు తినాలని, యుద్ధానికి వెళ్ళినవాడు కనుక తన సొంత ఖర్చు పెట్టుకొని యుద్ధంలో కొలువు చేయడని, కనుక ఎద్దుకు మూతికి చిక్కం పెట్టి ఎవరు నూర్పు వేయరని, గనుక ఎడ్ల కొరకు విచారణ కాదు కానీ ఆయన మన కొరకు కూడా విచారణ చేయుచున్నాడు. దున్నువాడు ఆశతో దున్నాలని, కళ్ళము త్రొక్కువాడు ఆశతో ఆ పంటలో పాలు పొందవాలని, గనుక ఆత్మ సంబంధమైన వారిగా దేవుని సేవకుడు జీవించి ప్రతి అవసరత విషయంలో దేవుని మీద ఆధారపడినప్పుడు ఆయన వారి యొక్క ప్రతి అవసరతను తీర్చగలిగే దేవుడుగా ఉంటాడు. అయితే మనుష్యుడు సేవకుడిగా దేవుని మీద ఆధారపడకుండా మనుషుల మీద, సంఘం మీద, విశ్వాసుల మీద, గనక ఏ యొక్క జీతం మీద, గనక అందుకే ఇక్కడ లేఖనాల్లో మనం గమనించినట్లయితే గనక జీతగాడు యోహాను సువార్త 10వ అధ్యాయము కనుక మనం చూస్తే 11వ వచనంలో, నేను గొర్రెలకు మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును. జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తనవ కానందున తోడేలు వచ్చిన చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోను. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. జీతగాడే గనుక
గొర్రెలను గూర్చి లక్ష్యం చేయక పారిపోను. నేను గొర్రెలకు మంచి కాపరిని. తండ్రి నన్ను ఎలాగూ ఎరుగునో, నేనును తండ్రిని ఎలాగూ ఎరుగుదునో, అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును. నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టుచున్నాను. గమనిస్తున్నారా? కానీ ఇక్కడ గమనించినట్లయితే గొర్రెల కొరకు ప్రాణం పెట్టే కాపరగా సేవ చేయాలి. గొర్రెల కొరకు కనుక రక్షణ కొరకు మరి ప్రార్థన చేయాలి, వాక్యం బోధించాలి, సత్యవాక్యాన్ని వారికి తెలియజేయాలి. కనుక జీతగాడిగా ఎవరైనా ఉద్యోగం చేస్తే, సేవ చేస్తే జీతం కొరకే సేవ చేస్తాడు. కనుక సమస్య వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఆకలి అయినప్పుడు, శత్రువులు వచ్చినప్పుడు, సంఘాలని ముక్క చెక్కలు చేసినప్పుడు, అందరూ సంఘాన్ని విడిచి సేవకుని విడిచి వెళ్ళిపోయినప్పుడు ఆ సేవకుడు ఆ మనిషి విశ్వాసుల మీద ఆధారపడితే, సంఘం మీద ఆధారపడినట్లయితే ఆ సేవకుడు తిరిగి వెనక్కి వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. అందుకే నీ ప్రతి అవసరతను విషయంలో మనం తెస్సలోని పత్రికల్లో మనం గమనించిన దేవుని వాక్యాన్ని గమనించినట్లయితే ఇక్కడ చక్కని మాట రాయబడుతూ వచ్చింది. కనుక తెస్సలోని పత్రిక 2వ తెస్సలోని పత్రిక 2వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే చక్కన లేఖన భాగాన్ని మనం గమనిద్దాం. చూడండి, తెస్సలోని పత్రికలో ఒక చక్కని మాటను మీకు జ్ఞాపం చేస్తాను. దేవుని యొక్క సేవకుల యొక్క పరిస్థితుల్లో దేవుడు ఆ సేవకుని ఏ రీతిగా దేవుని సేవకుడు దేవుని మీద ఆధారపడాలన్నది 2వ అధ్యాయంలో చూసినట్లయితే చూడండి, 2వ అధ్యాయంలో చక్కని మాట రాయబడుతూ వచ్చింది. చూడండి, ఆ మాట చదువుతాం. 2వ అధ్యాయము మీకు అర్థం కావడానికి 2వ వచనం చదువుతాను. మీ మెరిగినట్టే మేము ఫిలిప్పిలో ముందు శ్రమపడి అవమానం పొంది ఎంతో పోరాటముతో దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవుని యందు ధైర్యం తెచ్చుకుంటామని మీకు తెలియను. ఎలననగా మా బోధ కపటమైంది కాదు, అపవిత్రమైంది కాదు, మోసయుక్తమైంది కాదు గాని సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవుణ్ణే సంతోషపెట్టు వారమై బోధించున్నాం. మీరు ఎరిగి ఉన్నట్టు మేము ఇచ్చకపు మాటల వలనైనను ధనాపేక్ష కప్పిపెట్టు వేషమునైనను ఎన్నడూ వినియోగింపలేదు. ఇందుకు దేవుడే సాక్షి. మరియు మేము క్రీస్తు యొక్క అపోస్తులమై ఉన్నందున అధికారము చేటుకు సమర్థులమై ఉన్నను మీ వలనే గాని ఇతరుల వలనే గాని మనుషుల వలన కలుగు ఘనతను మేము కోరలేదు. అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డను గారవించినట్లుగా మేము మీ మధ్య సాధులమై ఉంటిమి. మీరు మాకు బహు ప్రియులై ఇంటిరి గనుక మీ యందు విశేష అపేక్ష గలవారమై దేవుని సువార్తను మాత్రము గాక మా ప్రాణములు కూడా మీకిచ్చుటకే సిద్ధపడి ఉంటిమి. అవును సహోదరులారా, మా ప్రయాసమును కష్టమును మీకు జ్ఞాపమున్నది కదా. మేము మీలో ఎవరికైనాను భారముగా ఉండకూడదని రాత్రింబగలు కష్టము చేసి జీవనము చేయొచ్చు మీకు దేవుని సువార్తను ప్రకటించితిమి. మేము విశ్వాసులైన మీ ఎదుట ఎంత భక్తిగాను నీతిగాను అనంద్యముగాను ప్రవర్తించుదమో దానికి మీరే సాక్షులు. దేవుడును సాక్షి. తన రాజ్యమునకును మహిమునకు మిమ్మల్ని పిలుచున్న దేవునికి తగినట్లుగా మీరు నడుచుకున్న వలనని మేము మీలో ప్రతి వానిని హెచ్చరించుచు ధైర్యపరచు సాక్ష్యమిచ్చుచు తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకున్న రీతిగా మీలో ప్రతి వాని ఎడల మేము నడుచుకుంటామని మీకే తెలియను. ఈ 2వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయంలో పౌలు చెప్తున్న మాట ఏంటంటే, కనుక మేము మీలో ఎవరికి భారముగా ఉండకూడదని ప్రయాసముతోనూ కష్టముతోనూ మేము దేవుని యొక్క సువార్త రాత్రింబగలు కష్టపడి జీవనము చేయుచున్నాం. మేము విశ్వాసులైన మీ ఎదుట అనింద్యముగాను నీతిగాను పరిశుద్ధముగాను కనుక మేము ఏ రీతిగా ఆయన మీద ఆధారపడి మీలో ఎవరి ధనాన్ని కూడా మేము ఆశించలేదు. గనుక మేము మీ మీద అధికారులము కాదు. కనుక మేము మీ ఎదుట అధికారము చేటుకు సమర్థులమై ఉన్నను మీ వలన కానీ ఇతర వలన కానీ మనుషుల వలన కలుగు ఘనతను మేము కోరలేదు. ఇంకా అంటున్నాడు, మీరు ఎరిగినట్టు మీ ఇచ్చకపు మాటల వలనైనను ధనాపేక్ష కప్పిపెట్టి వేషమైనను ఎన్నడూ వినియోగింపలేదు.
ఇందుకు దేవుడే సాక్షి. ఇంకా అంటున్నాడు, సువార్త మాకు అప్పగించడం యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టువారము కాక మన హృదయములను పరీక్షించు దేవుణ్ణి సంతోషపెట్టువారమై బోధించుచున్నాము. గలతీ పత్రికలో 1వ అధ్యాయం 10వ వచనం కూడా పౌలు చూడండి, అప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూచున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూచున్నానా, నేను మనుషులను సంతోషపెట్టు గోరుచున్నానా, నేను ఎప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడినైతే క్రీస్తు దాసుడును కాకపోదును. నిజమైన సేవకుడు విశ్వాసులకి ఎప్పుడు ప్రేమించినప్పుడు ప్రేమించాలి, ఉపదేశించాలి, గద్దించినప్పుడు గద్దించాలి, బుద్ధి చెప్పినప్పుడు బుద్ధి చెప్పాలి. దేవుని సేవకుడు స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డను గారవించినట్లుగా ప్రేమించేవాడుగా ఉంటాడు. అయితే నేటి దినాన్ని విశ్వాసులు ఏ రీతిగా తయారవుతున్నారంటే, వాళ్ళని ప్రేమిస్తే వారు నెత్తి మీద కూర్చునేవారుగా, వారు సనువును బట్టి ఇష్టానుసారంగా ప్రవర్తించేవారుగా, దైవ భయము దేవుని దగ్గర లేనివారే, సేవకుని దగ్గర కూడా భయం లేనివారే కనుక వారి ఇష్టానుసారం మాట్లాడడానికైనా, ఎదిరించడానికైనా, తిరగబడడానికైనా కనుక లోబడడానికంటే తిరగబడేవారు ఎక్కువగా ఉంటున్నారు. కారణం ఏంటంటే వారు దేవుని భయం లేనివారై. అందుకే దేవుని సేవకుడు ఎప్పుడు కూడా విశ్వాసుల ఎదుట వారికి మాదిరిగా ఉండాలి, వారి ఎదుట ప్రత్యేకముగా ఉండాలి, వారికి వేరుగా ఉండాలి. ఎప్పుడైతే దేవుని సేవకుడు గనుక వాళ్ళని గద్దిస్తాడో, గనుక బుద్ధి చెప్తాడో, ఆ దేవుని సేవకుల్ని మనం లేఖనాలు చూసినట్లయితే కనుక ఆ యొక్క సమూయేలు గారు రాకముందు వారు భోజనం చేసేవారు కాదు. సమూయేలు వస్తాడని వార్త విని వారు భయపడుతూ వచ్చేవారు. యెషయా గనుక ఆ యొక్క యెషయా ఇంటికి సమూయేలు వచ్చినప్పుడు ఇలాగ అడిగాడు, సమాధానంగా వస్తున్నావు అంటే సమాధానంగా వచ్చానని చెప్పి అన్నాడు సమూయేలు. ఎందుకంటే ప్రవక్త వస్తే, దేవుని సేవకుడు వస్తే ఆ రోజుల్లో భయము. ఈ రోజుల్లో దేవుని సేవకుని చూసి భయపడేవారు ఎవరు కనబట్టలేదు. కారణం ఏంటంటే భక్తిహీనత, వేషధారణ. కనుక డబ్బిచ్చి మనుషుల్ని కొని సేవకుల్ని కొనేవారు ఉన్నారు. డబ్బిచ్చి వారి పెళ్ళిళ్ళు, వారి సమితి కార్యాలు డబ్బిచ్చి లోపరుచుకొని, డబ్బిచ్చి వారిని తమ చేతుల్లో పెట్టుకున్న వారు కూడా చాలామంది ఉన్నారు. సంఘానికి వచ్చి ఎవరైనా వాళ్ళ మెప్పు కావాలంటే వచ్చిన సేవకుడు కానుకిస్తే వాళ్ళ మెప్పును వీళ్ళకి కావాలి. ఆ రీతిగా మనుషుల్ని డబ్బుతో కొనేవారు కూడా చాలామంది నేటి దినాన్ని లేకపోలేదు. అందుకే అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి ఈ ఉత్తరాన్ని రాస్తూ ఇలాగ అంటున్నాడు, నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము లేదు. 14వ వచనం, సువార్త అలాగన సువార్త ప్రచురించేవారు సువార్త వలన జీవింపవలని ప్రభువే నియమించాడు. సువార్త చేసేవారు సువార్త ద్వారా పోషించబడాలి. సంఘాన్ని నడిపించేవారు సంఘము ద్వారా వాక్యానుసారంగా పోషించబడాలి. అంతే తప్ప అడ్డుదారిలో వేరే మార్గములో జీతానికి సేవ చేసి ఒక మనుషుని ఎదుట జీతం కొరకు ఉండి జీతం ఇవ్వకపోతే అక్కడి నుంచి వెళ్ళిపోయిన వారుగా ఉండకూడదు. కనుక ఒక కాపరి ఎప్పుడు కేక వేసేవాడట, పులొచ్చిందని కేక వేస్తూ వచ్చేవాడు. కనుక 2-3 సార్లు ఆ చుట్టుపక్కలలో ఉన్న పొలంలో ఉన్నవారు వచ్చారు. వాళ్ళు వచ్చిన తర్వాత అనేవాడట, పులి లేదు గిలి లేదు అనేవాడు. ఒకసారి నిజంగా పులొచ్చింది కనుక పులొచ్చిందని కేకలేస్తే వాడు మనల్ని అపహాసం చేస్తానని చెప్పి వారు ఎవరూ వెళ్ళలేదు. కనుక నిజంగా పులొచ్చింది, వాడిని పట్టుకొని వేసింది. అర్థమవుతుందా? కనుక దేవుని సేవలో వేషధారణ, మోసము, అవిశ్వాసము, అపనమ్మకము, సంఘములో కుట్రలు, కుతంత్రాలు, రాజకీయాలు, దుర్మార్గ పనులు, మందిరానికి వచ్చి ప్రభువు నమ్ముకొని బాప్తిసం తీసుకొని బల్ల తీసుకొని ఆరాధన చేసి వడ్డీలకి ఇవ్వడం, లంచాలకి ఇవ్వడం, కనుక పడుపు సొమ్ము, పాపం సొమ్ము, అన్యాయ సొమ్ము, కనుక లోక సంబంధముగా లోకస్తుల కంటే అజ్ఞానంగా, అవిధేయంగా యేసుప్రభు నమ్మలేని వారు చేసే పాపాలు కూడా ఈరోజు చేయగలిగే వారు విశ్వాసులుగా, సేవకులుగా చాలామంది అగపడుతూ ఉన్నారు. నిన్ను బట్టే దేవుని సేవ జరగట్లేదు. నిన్ను బట్టే రోమా 2:24 ప్రకారం మిమ్మును బట్టే కదా నా నామము అన్యజనుల మధ్య దూషణ పాలు జరుగుతూ ఉంది. అందుకే ఇక్కడ 15 అంటున్నా, నేనైతే
వీటిలో దేన్ని వినియోగించుకొనలేదు. మీరు నా ఎడల ఇలాగ జరపవాలని ఈ సంగతులను రాయలేదు. ఎవడైనా నా అతిశయం నిరర్ధకం చేయకుంటే కంటే నాకు మరణమే మేలు. పౌలు దేవాలయంలో వచ్చిన వాటిని ఆశించలేదని, పౌలు సువార్త ప్రకటించేవారు సువార్త ద్వారా పోషించబడాలని చెప్పిన పౌలు, నేనైతే వీటన్నిటిలో దేన్ని ఆశించలేదు. అపోస్తుల కార్యం 20వ అధ్యాయంలో మనం గమనించినట్లుగా పౌలు సాక్ష్యం ఏంటంటే, పౌలు దేవుని మీద ఆధారపడి ఎవరును చూడండి, అపోస్తుల కార్యము 20వ అధ్యాయం 33వ వచనం, ఎవని వెండినైనను ఎవని బంగారమునైనను ఎవని వస్త్రములైన నేను ఆశింపలేదు. నా అవసరం నిమిత్తము నాతో ఉన్నవారి నిమిత్తము ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియను అంటూ పౌలు అంటున్నాడు. దేవాలయం వచ్చిన వాటిని నేను ఆశించలేదు, సువార్త వలన ప్రకటించేవాడు సువార్త వలన జీవించాలని ఆశించలేదు. కానీ నేను వీటిలో దేనిని నేను అంగీకరించకుండా నా స్వయిష్టముతో నా చేతులు కష్టపడి డేరాలు కుట్టి అమ్మి ఆ రీతిగా వచ్చిన దానితో నేనును నా ఇంటి వారును నాతో ఉన్నవారును ఆహారము తింటూ సేవ చేస్తూ ఉన్నామని పౌలు స్పష్టంగా చెప్పాడు. ఆ రోజుల్లో పౌలు దినాల్లో అంత విశ్వాసం లేరు. పౌలు దినాల్లో అంతమంది కూడా ఎవరి దగ్గరికి వెళ్ళి అన్ని సంఘాలు లేవు. పౌలు దినాల్లో అంతమంది సేవకులు ఆ రోజుల్లో సహకరించేవారు లేరు. కనుక పౌలు తనకున్న జ్ఞానం చేత ఏ మనిషి మీద ఆధారపడకుండా తన కష్టపడి సంపాదించి సేవ చేసేవాడుగా మందిరం ద్వారా వచ్చింది కానీ సువార్తలో వచ్చింది కానీ ఆశించలేదు. ఇదే ఉద్దేశాన్ని నిర్ధారణ చాలామంది ఉద్యోగం చేస్తూ సేవ చేసేవారు కూడా ఈ రీతిగానే సేవ చేయట్లేదు. అతను ఉద్యోగం డబ్బు కావాలి, అతను పెన్షన్ కావాలి, ఇతర సంఘం డబ్బు కావాలి, గృహ విజిట్కి వెళ్ళినప్పుడు డబ్బు కావాలి, మీటింగ్లు పెట్టి కూడా డబ్బు దోచుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రియా దేవుని సేవ చేస్తూనే చెప్పుకుంటూ ఉద్యోగం చేస్తూ సేవ చేసేవారు బహు కొద్ది మంది మాత్రమే దేవుని మందిరికి వచ్చింది కానీ, ఆ యొక్క సువార్తలో వచ్చింది కానీ, బహిరంగ సభల్లో వచ్చింది కానీ, పెద్ద పెద్ద సభలు పెట్టి వచ్చిందే కానీ ఆ డబ్బంతా కూడా బహు కొద్ది మంది మాత్రమే దేవుని సేవలో ఖర్చు పెట్టేవారుగా ఉన్నారు. చాలామంది అన్నీ కావాలి అన్నీ దోచుకునేవారుగా ఉన్నారు. ఒక దినాన్ని గనుక తీర్పు అనేది ఉంది కనుక దాని ద్వారా దేవుడు నేను లెక్క అడగబోతున్నాడు. 16వ వచనం మనం గమనించినట్లుగా అయితే, నేను సువార్తను ప్రకటించున్నాను, నాకు అతిశయ కారణము లేదు. సువార్త ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో నేను సువార్త ప్రకటింపపోని యెడల నాకు శ్రమ. పౌలు 16వ వచనం ఏమంటుందంటే, నేను సువార్త ప్రకటించున్నాను, నాకు అతిశయం లేదు. నేను సువార్త ప్రకటించినంత కారణము చేత నేను అతిశయించట్లేదు, నేను గర్వించట్లేదు. నేనే సువార్తకుడిని, నేనే అపోస్తుడిని, నేనే గొప్పవాడిని, నేనే మంచి ప్రసంగకుడిని, నేనే గొప్పవాడిని అని చెప్పి తన్ను తాను అతిశయించట్లేదు, తన్ను తాను గొప్ప చేసుకోవట్లేదు, తన్ను తాను పొగుడుకోవట్లేదు. నేనే ఈ బోధకులందరికంటే గొప్పవాడిని, నేనింత అంత గొప్ప సేవ చేశానని చెప్పి తనని గురించి తను అతిశయపడటం లేదు అంటున్నాడు. నేటి దినాన్ని చాలామంది వారికి ఉన్న సంఘాలు బట్టి, వారికి ఉన్న డబ్బును బట్టి, వారికి ఉన్న విశ్వాసాలు బట్టి, వారికి ఉన్న కారును బట్టి, వారు ఇతర దేశాలకి విమానాలు ఎక్కి వెళ్ళేదాన్ని బట్టి, వారికి ఉన్న బ్యాక్గ్రౌండ్ను బట్టి చాలామంది వారి యొక్క వస్త్రధారణ, వారి యొక్క పరిస్థితులని చూసినట్లయితే ఎప్పుడు చూసినప్పుడు కూడా వాళ్ళు అతిశయమే కనబడుతుంది. ప్రభువు వారిలో కనబడట్లేదు. ప్రభు వారి జీవితం ద్వారా, వారి కుటుంబం ద్వారా, వారి సేవా పరిచర్యలో వారి కుటుంబంను తమ్మును తాము లోకాన్ని కనపరుచుకుంటున్నారు కానీ క్రీస్తుని కనపరచట్లేదు. అందుకే కొరింథీ పత్రికలో మన 11వ అధ్యాయం 11వ వచనంలో, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి. పౌలు క్రీస్తుని పోలి నడుచుకున్నాడు. అలాగే పౌలు అంటున్నాడు, మీరు నన్ను పోలి నడుచుకోండి అని స్పష్టంగా చెప్పగలుగుతూ వచ్చాడు. రెండవ విషయం చూసి, సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో నేను సువార్త ప్రకటింపపోయిన యెడల నాకు శ్రమ. సువార్త ప్రకటింపవలసిన భారము నా మీద ఉన్నది. ప్రతి విశ్వాసి, ప్రతి సేవకుడు కూడా సువార్త చెప్పాలి, సాక్ష్యం చెప్పాలి, కనుక ప్రార్థన చేయాలి, సువార్త కొరకే కొంత డబ్బును పోగు చేయాలి.
సేవకులను పిలిపించి వారికి ఈ ప్రాంతంలో సేవ చేయండి, సువార్తకు వెళ్ళండి అని చెప్పి నీకున్న డబ్బుని సేవకులకి ఇచ్చి సేవకుల్ని పంపించాలి. ఎప్పుడు తిందుమా, త్రాగుదుమా, ధరించుకుందుమా, ఎప్పుడు నీ కొరకే సంపాదన కొరకు ఒక క్రైస్తవుడిగా కొవ్వొత్తు వెలుగుతుంటే అది కరుగుతూ ఉండాలి, కానీ వెలిగించేదిగా ఉండాలి. ఒక నిజ సేవకుడు, ఒక నిజ విశ్వాసి ఎప్పుడు నీకున్న సమయాన్ని, డబ్బుని, బంగారాన్ని, నీకున్న బలాన్ని, నీకున్న కలిగిన వాటన్నిటినీ దేవుని పని కొరకే నీవు వినియోగించాలి. అప్పుడే సువార్త ప్రకటింపవలసిన భారము పౌలు నా మీద మోపబడి ఉంది. కనుక ప్రతి విశ్వాసి మీద, ప్రతి సేవకుడి మీద సువార్త ప్రకటింపవలసిన భారం ఉంది. అందుకే సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అని మనం తర్వాత చూస్తాం. ఇంకే పౌలు ఏమంటున్నాడు, అయ్యో నేను సువార్త ప్రకటింపపోయిన ఎడలా నాకు శ్రమ. ఏమంటాడండి, అయ్యో నేను సువార్త ప్రకటింపపోయిన ఎడలా నాకు శ్రమ. విశ్వాసులు ఎరుగు తయారయ్యారంటే ఆదివారం మందిరం రావడం, కూర్చోవడం, శుక్రవారం ప్రార్థన రావడం, వెళ్ళిపోవడం, కనుక వారమల్లో పనులు చూసుకోవడం, కనుక వారమల్లో సంపాదించుకోవడం, ఆదివారం వచ్చి కూర్చొని వెళ్ళిపోయిన వారుగా చాలామంది విశ్వాసులు కనబడుతున్నారు. బహు కొద్దిమంది మాత్రమే విశ్వాసులు వారు వెళ్ళిన ప్రతి స్థలంలో సువార్త చెప్పేవారు ఉన్నారు, సాక్ష్యం చెప్పేవారు ఉన్నారు, వారి కొరకు ప్రార్థించేవారు ఉన్నారు. సువార్త సాక్ష్యం చెప్పేవారిని ఆ మందిరానికి తీసుకెళ్లేవారు కూడా చాలామంది ఉన్నారు. కనుక నీ జీవితంలో సువార్తను ప్రకటించకపోతే, సాక్ష్యం చెప్పకపోతే, ప్రార్థన చేయకపోతే సువార్త ప్రకటించవలసిన బాధ్యత ప్రతి విశ్వాసి మీద, ప్రతి సేవకుని మీద నీకు బాధ్యత అనేది ఉంది. సువార్త ప్రకటించకపోతే నీకు శ్రమ అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఇది నేను ఇష్టపడి చేసిన ఎడలా నాకు జీతము దొరుకును, ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వము నాకు అప్పగింపబడి ఉన్నది. పౌలు అంటున్నాడు, ఈ సువార్త ఇది నేను ఇష్టపడి చేసిన ఎడలా నాకు జీతం దొరుకుతుంది. పౌలు అంటున్నాడు, ఈ సువార్తకు నేను ఇష్టపడి సువార్త ప్రకటిస్తే నాకు జీతం దొరుకుతుంది. ఎక్కడి నుంచి జీతం వస్తుంది పౌలుకి? అమెరికా నుంచా, ఆస్ట్రేలియా నుంచా, లేదా ఇంకే దేశం నుంచి వస్తుందంటే ఏ దేశం నుంచి రావట్లేదు. నువ్వు ఆయన పొలంలో, ఆయన పొలమైన సంఘములో, నువ్వు ఆయన యొక్క దేవుని, ఆయన సువార్తలో, నువ్వు ఆయన సేవలో నమ్మకంగా నువ్వు సేవ చేస్తే నీ ప్రతి అవసరతని కూడా ఆయన తీర్చగలిగే సామర్థ్యం కలిగిన దేవుడు. జీతం కంటే భక్ష్యం గారు ఒకరోజు అన్నారు, ప్రభా నేను ఉద్యోగం చేసి నా జీతం అంతా నీ సేవ కొరకే వినియోగిస్తానంటే నీ ఉద్యోగం నాకు అవసరం లేదు, నీ జీతం నాకు అవసరం లేదు, నువ్వు నాకు కావాలి అంటే అతడు నీ నత్తోడిని, నేను మాట్లాడలేను, నాకు భాష ఎవరికి అర్థం కాదు, ఎన్నెన్నో మోసేలాగా ఎన్ని సాకులు చెప్పినప్పుడు కూడా ప్రభువు ఆ భక్ష్యం గారిని విడిచిపెట్టలేదు. కారణం ఏంటంటే ఆయన చిత్తములో ఉన్నవారిని, ఆయన ఏర్పాటులో ఉన్నవారిని ఆయన ఎన్నడూ ఆయన్ని సృష్టికర్తన దేవుణ్ణి ఎదిరించేవారు భూమి మీద ఎవరూ లేరు. సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉంది. అయ్యో నేను సువార్త ప్రకటింపని నాకు శ్రమ, ఇది నీ ఇష్టపడి చేసిన ఎడలా నాకు జీతము దొరుకును. ఆ జీతము ఎవరు ఇవ్వాలంటే దేవుడే నీకు జీతం ఇవ్వాలి, దేవుడే నీ అవసరాలన్నీ తీర్చాలి. అంటే సంయమించే తల్లి తన సొంత బిడ్డ మీద, తన సొంత తల్లి మీద ఆధారపడినట్లుగా సృష్టికర్తన దేవుని సేవ చేస్తూ, యేసుప్రభువు వారి సేవ చేస్తూ నువ్వు ఆయన మీద ఆధారపడి ఆయన దగ్గర నుంచి జీతం పొందాలి తప్ప ఏ మనుషుని దగ్గర నుంచి కూడా నువ్వు జీతము పొందకూడదు. కనుక 2వ వచనం చూసినట్లయితే ఇది ఇష్టపడి చేసిన ఎడలా గృహ నిర్వాహకత్వము నాకు అప్పగింపబడును. ఇది నేను సువార్త ఇది నేను ఇష్టపడిన ఎడలా జీతము నాకు దొరుకును, ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వము నాకు అప్పగింపబడును. పౌలు సువార్త చేయకమునుపు దేవుని సంఘాన్ని పాడు చేసేవాడు, దేవుని సేవకులను చంపుతూ వచ్చేవాడు, క్రైస్తవులను హింసిస్తూ వచ్చాడు, గర్భఫలాలు కోస్తూ వచ్చాడు, కనుక మరణం వరకు చెరలో హింసిస్తూ వచ్చాడు. అటువంటి సౌలు రక్షించబడిన తర్వాత అతడు సువార్త ప్రకటించాల్సిన భారం నా మీద ఉంది, సువార్త ప్రకటించబోతున్న నాకు శ్రమ అంటూ ఇది నేను ఇష్టపడి చేసిన
జీతం నాకు దొరుకును, ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వము నాకు అప్పగింపబడ్డది. అంటే ఏ గృహము ఈ లోకములో ఆయనకి ఏ గృహము లేదు, కానీ దేవుని గృహము. మీరు దేవుని ఆలయం ఉన్నారని, దేవుని ఆత్మను నివసించున్నాడని మీరు ఎరుగురా? ఎవడైనా ఈ గృహమననే, ఈ దేహమనే ఈ ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు వారిని పాడు చేస్తారు. అందుకంటే పాలు గృహ నిర్వాహకత్వము నాకు అప్పగింపబడ్డది. ఆయన గృహములో నువ్వు పని చేయాలంటే, ఆయన సంఘములో నువ్వు పని చేయాలంటే, ఆయన పొలమైన సంఘములో నువ్వు పని చేయాలనడానికి అది నీకు అప్పగింపబడకపోయినప్పుడు కూడా, ఒక నువ్వు ఇష్టపడకపోయినప్పుడు కూడా, నీకు అయిష్టం ఉన్నప్పుడు కూడా, ఆయనని పిలిచినప్పుడు, ఆయనని పంపించినప్పుడు, ఆయనని అభిషేకించినప్పుడు, ఆయనని వాడుకున్నప్పుడు, ఆయన పనిలో ఎప్పుడు కూడా నీ పనిని, దేవుడు నీకు అప్పగించిన పనిని నమ్మకంగా చేస్తూ ముందుకి నువ్వు వెళ్ళాలి. అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు నీతో కూడా ఉండి నీ ప్రతి అవసరతను ఆయన తీర్చగలిగే దేవుడుగా ఉంటాడు. చూడండి, ఫిలిప్పీ పత్రికలో అపోస్తలుడైన పౌలు యొక్క అవసరాలను దేవుడు మాటి మాటికి తీర్చినట్లుగా మనం లేఖనములో గమనిస్తాం. చూడండి, ఫిలిప్పీ పత్రికలో దేవుని వాక్యము ఎంత స్పష్టంగా తెలియజేయబడుతూ వచ్చింది. పౌలు ఎందుకు ఆ రీతిగా ఈ మాట చెప్తూ వచ్చాడు చూడండి. 4వ అధ్యాయం 10వ వచనం, నన్ను గూర్చి మీరిన్నాళ్లకు మరలా యోచన చేయసాగితరని ప్రభువునందు మిక్కిలి సంతోషించుదని, ఆ విషయంలో మీరు యోచన చేస్తుంటారు కానీ తగిన సమయము దొరకకపోయిను. నాకు కొదువు కలిగినందున నేను ఎలాగూ చెప్పలేదు. నేను ఏ స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. దీన స్థితిలో నెరుగుదును, సంపన్న స్థితిలో నెరుగుదును. ప్రతి విషయములోను అన్ని కార్యములోను కడుపు నిండి ఇండుటకును, ఆకలి గొని ఇండుటకును, సమృద్ధి కలిగి ఇండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. నన్ను బలపరచువాని యందే నేను సమస్తము చేయగలను. అయినను నా శ్రమల్లో మీరు పాలు పుచ్చుకునేది మంచి పని. ఫిలిప్పీలారా, సువార్త నేను బోధింపనారంభించి మాసిదోనియ నుండి వచ్చినప్పుడు ఇచ్చి విషయములోను పుచ్చుకొని విషయములోను మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలివారు కాలేదని మీకే తెలియను. ఎల్లనగా తెస్సలోని కూడా మీరు మాటి మాటికి నా అవసరము తీర్చుటకు సహాయం చేసితిరి. నేను ఈవిని అపేక్షించి ఇలాగ చెప్పలేదు, కానీ మీ లెక్కకు విస్తార ఫలము రావాలని అపేక్షించి చెప్పుచున్నాను. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపోద్రీతు వలన పుచ్చుకొని ఏమియో తక్కువ లేకున్నాను. అవి మనోహరమైనవి, సువాసనయు, దేవునికి ప్రీతికరమైన ఇష్టమైన యాగములై ఉన్నవి. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. అపోస్తలుడైన పౌలు చూడండి, అపోస్తల కార్యం 28వ అధ్యాయాన్ని కూడా ఇదే విషయాన్ని పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, పౌలు అక్కడ పొప్లి యొక్క తండ్రి విషయంలో ప్రార్థన చేసినప్పుడు పౌలు తన అక్కరలు ఏ రీతిగా తీర్చబడ్డాయి. 7వ వచనం, పొప్లి అను ఒక మనుషుడు ఒకడు ఆ ద్వీపములో ముఖ్యుడు. అతనికి ఆ ప్రాంతంలో భూములుండును. అతడు మమ్మను చేర్చుకొని 3 దినములు స్నేహభావముతో ఆతిథ్యమిచ్చును. అప్పుడు పొప్లి యొక్క తండ్రి జ్వరమ చేతను రక్తభేద చేతను బాధపడుచు పండుకొని ఉండును. పౌలు అతని యొద్దకు వెళ్ళి ప్రార్థన చేసి అతని మీద చేతులుంచి అతన్ని స్వస్థపరచును. ఇది చూచి ఆ ద్వీపంలో ఉన్న కడమ రోగులు కూడా వచ్చి స్వస్థ పొందిరి. మరియు వారు అనేక సత్కార్యములతో మమ్మను మర్యాద చేసి మేము వాడి ఎక్కి వెళ్ళినప్పుడు మాకు కావలసిన వస్తువులు తెచ్చి వాడలో ఉంచిరి. గమనించారా? కనుక వారు స్వస్థత పొందడము దేవుని సేవకుడి యొక్క అవసరమును వారు గుర్తించారు. ఆ దీపము మెలితే ఆ ప్రాంతంలో అనాగరికులు, అన్యులు వారి జీవితంలో జరిగిన మేలులకు వారు పౌలుకి ఏమేమి అవసరమో అవన్నీ తీసుకొచ్చి వాడనెక్కిస్తూ వాడలో తన అవసరాలన్నిటి కూడా తన చేతికి అందించినట్లుగా మనం చూస్తున్నాం. నేటి దినాన్ని విశ్వాసులు ప్రార్థన చేస్తే ఎంత ప్రార్థన చేస్తారు, ఆరాధన చేస్తే ఎంత ఆరాధన చేస్తారు, పాట పాడితే నన్నే చూడు అన్నట్లుగా పాడుతూ ఉంటారు. కానీ
దేవుని వాక్యం అంత తెలిసినప్పుడు కూడా చాలామంది దేవుని పనిలో సహకరించలేని వారుగా, సేవకులకి దేవుని మందిరములో ఏ వస్తువు అవసరం, దేవుని సేవకుడికి ఏది అవసరం, దేవుని సువార్తలో ఏది అవసరం, సంఘములో ఏది అవసరము అన్నీ ఎరిగినప్పుడు కూడా సేవకుడే చూసుకుంటాడని చెప్పి అది ఆయన బాధ్యత అని చాలామంది వచ్చి వారి ఇష్టానుసారంగా వారి కొరకు ఎంతైనా ఖర్చు పెట్టేవారుగా జీవిస్తారు. కానీ అప్పులు చేసైనా, వడ్డీలు తెచ్చైనా, ఏ రకముగైనా వారి సంపాదన అభివృద్ధి చేసుకున్న వారుగా కోకొల్లలుగా నేటి దినాన్ని కనిపిస్తున్నారు. అక్కడ చూస్తే తమ తండ్రి బాగుపడ్డము, ఆ ప్రాంతంలో కడమ రోగులు బాగుపడ్డము వాళ్ళు చూసి పౌలు గారు వెళ్ళిపోతుంటే తన అవసరాలన్నీ తీర్చడానికి ఏమేమి కావాలో అవన్నీ తీసుకెళ్ళి పౌలుకి వారు అందించినట్లు వాడులో పెట్టినట్లుగా మనం గమనిస్తున్నాం. ప్రియా దేవుని సేవకులారా, విశ్వాసులారా, చాలామంది ఇచ్చే విషయంలో సంఘాల్లో బోధ చేయరు. చేస్తే మనం అడుగుతాము అన్నట్టు అనుకుంటారు. వారు ఇచ్చినను ఇవ్వకపోయినాను, వారు సహకరించినను సహకరించకపోయినాను నీవు వారికి దేవుని సేవకుడిగా చెప్పాలి. కానీ ఇక్కడ మనం గమనించిన పౌలు ఎంతో స్పష్టంగా చెప్తూ వచ్చాడు, ఇది నేను ఇష్టపడి చేసిన యెడల నాకు జీతము దొరకను, ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వము నాకు అప్పగింపబడి ఉన్నది. చూసారా, గృహ నిర్వాహకత్వము నాకు అప్పగింపబడి ఉన్నది. కనుక ఆ రీతిగా పౌలు తన గృహ నిర్వాహకత్వంలో అప్పగించిన పనిలో నమ్మకముగా జీవించాడు. దేవుని మందిరంలో ఉంది ఆశించలేదు, సువార్తలో ఆశించలేదు, నేను దీని విషయంలో అతిశయించట్లేదు, అది నా వ్యక్తిగత నిర్ణయము, ఈ నా చేతులు కష్టపడ్డాయని చెప్పి నాతో ఉన్నవారి నిమిత్తము నేను కష్టపడుతున్నాను, నేనే వ్యక్తిగతంగా సంపాదించుకుంటున్నాను అని పౌలు స్పష్టంగా ఎందుకు ఆ మాట చెప్పగలిగాడు అంటే ఆ రోజుల్లో అంతగా దేవుని పనిలో సహకరించేవారు, అర్థం చేసుకునేవారు, దేవుని వాక్యం విని కూడా ఇచ్చేవారు లేరు. అందుకే పౌలు తను ఏం నేర్చుకుంటే దేవుని మీద ఆధారపడడం నేర్చుకుంటూ వచ్చాడు. ఇది మనకి ఎంతగానో ఒక ముఖ్యమైన పాఠం. దేవుని సేవకులుగా, విశ్వాసులుగా ఆ బిడ్డ ఆ తల్లి మీద ఆధారపడినట్లుగా నీ ప్రతి అవసరత విషయంలో విశ్వాసుల మీద కానీ, సంఘం మీద కానీ, బంధువుల మీద కానీ, అత్తవారి మీద కానీ, కన్నవారి మీద కానీ, సంఘములున్న ధనవంతుల వారి మీద కానీ, ఎవరో సహకరించిన వారి మీద కానీ నీ దృష్టి మరలకూడదు. నువ్వు కేవలంగా దేవుని మీదే ఆధారపడి ఇవి ఇష్టపడి సేవ చేస్తే నీకు జీతము దొరుకుతుంది. నీ ప్రతి అవసరతని కూడా పలుమారులు దేవుని సేవకులు, గొప్ప గొప్ప దైవజనులు వారి అవసరాలను దేవుడు తీరుస్తూ వచ్చాడు. ఆయన తన పని కొరకే వెళ్ళిన వారిని ఎన్నడూ ఆయన బాధ పెట్టి వాడు కాడు. అట్టి సృష్టికర్తన దేవుడు నీ అవసరతలను తీర్చాలంటే ఆయన పొలమైన సంఘములో, నీకు అప్పగించబడిన సంఘములో నువ్వు నమ్మకముగా దేవుని పని చేసి నమ్మక మంచి దాసుడా, మంచి దాసురాలుగా, మంచి విశ్వాసిగా ఉండాలి తప్ప చెడ్డ సేవకుడుగా, చెడ్డ విశ్వాసిగా, చెడ్డ క్రైస్తవుడుగా, సాక్ష్యాన్ని పోయే సేవకుడుగా, సాక్ష్యాన్ని పోయే విశ్వాసగా కనుక నువ్వు బ్రతికినట్లయితే నిన్ను బట్టి దేవుని నామముకు అవమానం వస్తుంది. కనుక ఏ విశ్వాసం మీద, ఏ యొక్క సంస్థ మీద, ఏ జీతం మీద, ఏ మనుషుని మీద కూడా ఆధారపడకూడదు. నీ ప్రతి అవసరత విషయంలో నాకు మొరపెట్టము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. ఫిలిప్పీ 4:19 ప్రకారంగా క్రీస్తు యేసు మహిమలో నీ ప్రతి అవసరతను ఆయన తీర్చగలిగే సామర్థ్యం కలిగిన దేవుడు. ఆ రీతిగా ఆయన మీదే ఆధారపడి ఆయనకే ప్రార్థన చేద్దాం. సర్వాధికారి వందనాలు. ఇదిగో మా ప్రియులు కొన్ని మాటలు విన్నారు, నీ దాసులుగా మేము ఏ రీతిగా నీ మీద ఆధారపడాలో మాతో మాట్లాడుతూ వచ్చినందుకు కృతజ్ఞత చెల్లిస్తూ, సేవకులుగా, విశ్వాసులుగా నీ మీదే ఆధారపడేవారుగా నువ్వు వచ్చినప్పుడు ఎత్తపడే గుంపులో ఉండే నీ సేవకులుగా, ఎత్తపడే గుంపులుగా ఉండే విశ్వాసులుగా నీ దాసులైన వారిని, పరిశుద్ధులైన వారిని సిద్ధపరచుమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమయు, కుమారుని యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం తను ప్రేమించు వారికి కూడిన మనకు తోడుండి ఆశీర్వదించునుగాక. ఆమేన్.
ప్రభు యేసుని నేను వెంబడింతును, ప్రభు యేసుని నేను వెంబడింతును, తన అడుగు జాడలలో నడచెదను, తన అడుగు జాడలలో నడచెదను. అందరికీ ప్రైజ్ ది లార్డ్.